భూమిపై వర్షం అంటే నీటి బొట్లు మాత్రమే. కానీ మన సౌర వ్యవస్థలో కొన్ని అద్భుతమైన మరియు అసాధారణమైన గ్రహాలు ఉన్నాయి. అక్కడ ఆకాశం నుండి కురిసేది నీరు కాదు, వజ్రాలు. అవునండి, మీరు విన్నది నిజం. ఆకాశం నుండి వజ్రాలు వర్షంలా కురిస్తే ఆ రెండు దిగ్గజ గ్రహాల రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. భూమిపై అత్యంత విలువైన ఈ రత్నం అక్కడ సాధారణమైన వర్షం మాత్రమే. ఈ అద్భుతం జరుగుతున్న గ్రహాలు ఏమిటంటే అవి బృహస్పతి మరియు శని. ఈ రెండు గ్రహాల పైన మాత్రమే కాదు, వాటి దగ్గరలో ఉన్న నెప్ట్యూన్ మరియు యురేనస్ గ్రహాలపై కూడా వజ్రాల వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ గ్రహాల వాతావరణంలో ముఖ్యంగా మిథేన్ అనే రసాయనం ఉంటుంది. ఇందులో కార్బన్ సమృద్ధిగా ఉంటుంది. భారీ శక్తితో కూడిన ఉరుములు మరియు మెరుపులు ఆ మిథేన్ అణువులను విడగొట్టి కార్బన్ ను వేరు చేస్తాయి. ఆ తరువాత ఈ కార్బన్ కణాలు గ్రహం యొక్క వాతావరణంలో లోతుగా మునిగిపోతున్న కొద్దీ అక్కడ ఉండే అధిక వేడి మరియు అపారమైన పీడనం కారణంగా ఆ కార్బన్ కణాలు గట్టిపడి క్రమంగా వజ్రాలుగా మారుతాయి. ఇవి చిన్న ఇసుక రేణుల నుండి పెద్ద పెద్ద రాళ్ల పరిమాణంలో కూడా ఉండవచ్చు. ఆకాశం నుండి పడే వజ్రాల వర్షాన్ని ఊహించుకోవడం నిజంగా అద్భుతం కదా. ఈ వజ్రాల గ్రహం యొక్క లోపలి భాగానికి చేరి అక్కడ ద్రవ రూపంలో ఉన్న వజ్రాల సముద్రాన్ని సృష్టిస్తాయని లేదా పూర్తిగా కరిగిపోతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ విధంగా మన సౌర వ్యవస్థ నిరంతరం వజ్రాలను సృష్టిస్తూనే ఉంది. ఈ అసాధారణమైన వాస్తవం మనకు విశ్వంలో దాగి ఉన్న అనంతమైన అవకాశాలను మరియు ప్రకృతి అద్భుతాలను గుర్తు చేస్తుంది. వజ్రాల వర్షం కురిసే గ్రహంపై మీరు ప్రయాణించాలనుకుంటున్నారా? అవును, నువ్వు తీసుకెళ్తావని అడుగుతారు. మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియచేయండి. ఇలాంటి అద్భుతమైన మరియు అసాధారణమైన అంతరిక్ష రహస్యాల కోసం ఇప్పుడే లైక్ చేసి దినకర్ టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.